చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవి ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి. రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు, ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే, ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళందరినీ నరికే. బాబాయ్, పెళ్లిలో కాళ్ళు కడమంటే కాళ్ళు నరికేసి టైపిడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. హాయ్. సిగరెట్? నో థ్యాంక్స్. వ్యూ అదిరిందండి. మీతో కిందే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఈలోపు మీరు పైకి వచ్చేసారు. టెన్షన్ గా ఉన్నప్పుడు సిగరెట్ కాల్చకుండా ఉండలేను. కింద అమ్మా నాన్న చూస్తే బాధపడతారు కదండి, అందుకే పైకొచ్చి. తప్పని తెలుసు, మీరు చెప్పండి. మీ పేరెంట్స్ బాధపడకూడదని మీరు ఇక్కడికి వచ్చి చిన్న తప్పు చేస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని నేను పెద్ద తప్పు చేస్తున్నానండి. మీరు తప్పు చేస్తున్నారా? పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఇలా పెళ్లి చూపులకు రావడం తప్పే కదండి. మా చెల్లెలు నచ్చలేదా? అబ్బే, మీ చెల్లెలు గారికి ఏంటండి బంగారు బొమ్మ. ఎవరితోనైనా లవ్? అబ్బే, అంటే అసలు అదేంటో నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదండి. పెళ్లి చూపుల్లో మొదట చూసిన అమ్మాయినే నా భార్యగా ఫీల్ అయ్యాను, కానీ ఫెయిల్ అయ్యాను. మనసులో ఏదో తెలియని ఇదండి. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని పెళ్లి చూపుల పేరుతో ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఐఎమ్ సారీ. ఇదంతా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరేళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పినా చేసేదేం లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పారు చూడండి, అది నాకు నచ్చింది. మీలాంటి వారినే నేను ఫ్రెండ్స్గా కోరుకుంటాను.